హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్. ఈరోజు నేను బంగాళదుంపలతో అయితే కారపూస అయితే చేస్తున్నానండి. చాలా వెరైటీగా ఉంటుంది, టేస్ట్ కూడా మనకి బయట ఆలు భుజియా ఉంటుంది కదా, సేమ్ అదే టేస్ట్లో వస్తుంది అండ్ చాలా క్రిస్పీగా వస్తుందండి. పిల్లలకైనా పెద్దలకైనా టీ టైంలో ఇది బెస్ట్ స్నాక్ అని చెప్పుకోవచ్చు. దానికి ముందుగా 2 బంగాళదుంపలను అయితే ఉడకపెట్టుకోవాలండి. కొంచెం మీడియం సైజు బంగాళదుంపల్ని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించిన బంగాళదుంపల్ని ఇప్పుడు మెత్తగా మనం ఇలా గ్రేట్ చేసుకోవాలండి. గ్రేటర్ తీసుకుని ఇలా గ్రేట్ చేసుకోవాలి. అసలు ముక్కలు లేకుండా మనం మెత్తగా గుజ్జులా వేసుకోవాలి. మీరు కావాలంటే మిక్సీ జార్లోనే వేసుకోవచ్చు, స్మాషర్తో వేసుకున్నా పర్వాలేదు. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత 1 కప్పు నిండా బియ్యపిండి తీసుకోవాలండి. పొడి బియ్యపిండి తీసుకోవాలి. 1/2 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలండి. దాని తర్వాత 1 స్పూన్ ఫుల్ అయితే కారం అయితే పడుతుంది మనకి. 1/2 స్పూను గరం మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ ఆమ్చూర్ పౌడరు, 1/2 స్పూను ఇక్కడ బ్లాక్ సాల్ట్ వేసుకుంటున్నానండి. అండ్ తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకి బయట తిన్న ఆలు భుజియా టేస్ట్ అయితే వస్తుందండి. అందుకే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది అనమాట. చాలా క్రిస్పీగా వస్తాయి. అండ్ దీంట్లో నీళ్ళు అయితే అస్సలు అవసరం లేదండి. ఈ కొలతలతో వేసుకున్నాక కరెక్ట్గా మనకి ఆ బంగాళదుంపల్లో ఉండే తడి మొత్తం సరిపోతుందండి. ఇలా మెత్తగా మనం ఎలా చపాతీ పిండి అయితే కలుపుకుంటామో అలాగే కలిపేసుకోవాలండి. ఇప్పుడు చేతికి అంటుకుంటుంది కాబట్టి ఒక 2 లేదంటే 1 స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకుంటే మనకి చేతికైతే అంటుకోదు. ఇలా బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందామండి. ఇంకా కొంచెం మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. 10 మినిట్స్ తర్వాత చూసుకుందామండి. పిండి అయితే రెడీగా ఉంది. ఇప్పుడు మనం మురుకు మేకర్ అంటే మనం జంతికలు వేసుకునే పుడక ఉంటుంది కదా, మొత్తం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకుంటే పిండి పట్టుకోకుండా ఉంటుంది. అదే ఆయిల్ రాసుకున్న చేతితోటే ఇప్పుడు ముద్దనైతే తీసుకోవాలండి. ఒక హాఫ్ దాంట్లో పిండిని తీసుకోవాలి. తీసుకుని ఇక్కడ నేను కారపూస వేసుకుని ప్లేట్ అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఆ ముద్దు కూడా పెట్టేసుకుని మనం ఈ మురుకు మేకర్ని అయితే రెడీ చేసేసుకోవాలి. ఫిక్స్ చేసుకుందాం. మూత పెట్టేసుకొని ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన పిండి ఉంటుంది కదా, అదైతే ఆరిపోతుందండి. ఆరిపోకుండా దానిపైన మూత పెట్టుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి మనకి ఆయిల్ రెడీగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. బాగా ఇలా నురుగు వచ్చిందంటే చెక్ చేసుకునేటప్పుడు చిన్న పిండి వేసుకుని చూడండి. బాగా ఆయిల్ కాగింటేనే అప్పుడే వేసుకోవాలండి. లేకపోతే మనకి ఆయిల్ అనేది పీల్ చేసుకుంటుంది ఇది కారపూస. ఇప్పుడు మనకి ఎంత పడుతుందో అంతా మనం వేసేసుకోవాలండి. కారపూస వేసేసుకొని ఒక 2 మినిట్స్ దాకా అస్సలు తిప్పుకోవద్దండి. 2 మినిట్స్ తర్వాత తిప్పుకుంటే మనకి ఇలా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత తొందరగానే వేగిపోతుందండి. పల్చగా ఉంటుంది కదా, తొందరగా వేగిపోతుంది. అంతేనండి, ఆయిల్ నుంచి డీప్ ఫ్రై తీసేసుకోవడమే. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ రిపీట్ అండి, అదే ప్రాసెస్ మళ్ళీ ఇప్పుడు మనం ఎలా అయితే వేసుకున్నామో అదే విధంగా వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే మనకి కారపూస అయితే రెడీ అయిపోతుంది. టీ టైంకి బెస్ట్ స్నాక్ అండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసుకోండి. వెరైటీగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకున్నారంటే చాలా నచ్చుతుంది అందరికీ. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.